చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అగ్నిమాపక శాఖ తరపున మేము దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఆనంద దీపావళి జరుపుకోవాలని, మరియు ఎక్కడే కానీ ఎలాంటి ఇన్సిడెంట్ లేకోకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మేము రాష్ట్రం అంతటా ఈ ఒక్క ప్లేస్లోనే కాదు, మనకు టోటల్ 462 గ్రౌండ్లలో ఫైర్ క్రాకర్స్ అక్రాస్ ది స్టేట్ పెట్టడం జరిగింది. అందులో 350 ఎక్స్టింగ్విషర్ పార్టీలు మా వెహికల్స్ కానీ లేకపోతే ఎక్స్టింగ్విషర్ పార్టీస్ కానీ మేము పెట్టడం జరిగింది. రౌండ్ ది క్లాక్ 24/7 గత 3 రోజుల నుంచి వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ అయితేనేమి, డైలీ ఆ వాటర్ ఉన్నాయా, ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తున్నాయా, లేదంటే వాళ్ళకు ఇసుక ఉందా, ఇవన్నీ వెరిఫై చేసుకుంటూ రాష్ట్రం అంతటా మా స్టాఫ్ దగ్గర 2000 చిల్లర మేము డ్రాఫ్ట్ చేశాము. ఆ 2000 మందితో మేము ఈ సేఫ్టీ కవర్ చేస్తున్నాం. అన్ని దీపావళి షాపుల దగ్గర కానీ, ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర కానీ, గోడౌన్స్ దగ్గర కానీ ప్రాపర్ ప్రికాషన్ తీసుకొని ప్రజలకు అన్ని విధాల ఇబ్బంది లేకోకుండా చేయడానికి మా శాఖ సమాయత్తమై ఉంది. ఎటువంటి ప్రాబ్లం ఎక్కడున్నా కానీ మాకు 101 అక్రాస్ ది స్టేట్ మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. వెంటనే మేము రెస్పాండ్ కావడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు నైట్ అంతా మాకు నిద్ర ఉండదు. ప్రజలు ఆనంద ఉత్సవాలతో వాళ్ళు జరుపుకుంటుంటే మేము మాత్రము మా సిబ్బందితో వాళ్ళకి ఫైర్ కవర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి మీరు కూడా మీడియా మిత్రులు అందరికీ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విస్తృతంగా మాకు ప్రచారం ఇస్తున్నారు 3 రోజుల నుంచి. ఇక ఈరోజు కూడా కొంచెం మీరు కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టగలిగితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆనంద దీపావళిని ఇవ్వడానికి శాఖ సందర్భంగాను మరి మీడియా మిత్రులు కానీ, రెవెన్యూ అథారిటీసు, పోలీస్ అథారిటీస్ కూడా చాలా కోఆర్డినేషన్తో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కానీ, తర్వాత ఈ సేఫ్టీ ప్రికాషన్స్, సేఫ్టీ డిస్టెన్స్లు పాటించడం కానీ జరగడం జరిగింది. రాష్ట్రం అంతా మొత్తం మాకు 105 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో 190 గోడౌన్లు పర్మనెంట్ ఈ స్టాక్ పెట్టుకోవడానికి 190 గోడౌన్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 715 షాపులు అక్రాస్ ది స్టేట్, అవంటే 365 డేస్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అలాంటి షాపులు ఉన్నాయి. మేము టెంపరీగా ఈ గ్రౌండ్లకు కానీ ఇవన్నీ 5631 షాపులకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 462 గ్రౌండ్లను ఐడెంటిఫై చేసి రెవెన్యూ అథారిటీస్తోనూ పోలీసు వాళ్ళతో జాయింట్గా చేసి ఏ గ్రౌండ్లు అయితే బాగుంటాయి, పబ్లిక్ దూరంగా ఉండి పబ్లిక్ అందుబాటులో కూడా ఉండాలి. మరి దూరంగా అంటే ఊరి బయట పెట్టడం వల్ల పబ్లిక్ అందుబాటులో ఉండదు. సో పబ్లిక్ మధ్యలోనే ఉండి గ్రౌండ్లను సెలెక్ట్ చేసి వాళ్ళకి అనుకూలంగా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తూ మాకు ముఖ్యమంత్రి గారు, మా హోమ్ మినిస్టర్ గారు ఎవ్రీ డే మమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, మీరు పబ్లిక్ అప్రమత్తం చేయండి, మీ సిబ్బంది అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే 3-4 సార్లు మా హోమ్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మీరు 24/7 ఎక్కడ కదలకోకుండా కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేయమని చెప్పింది. మేము కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటర్ చేస్తాం మా సీనియర్ ఆఫీసర్స్. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.